లైట్గా ఉప్పు అండ్ అలాగే కొంచెం పసుపు కారం వేసి చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోవాలి. ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అంతకు ముందుగానే ఉడికించుకున్న గుడ్లని తీసుకొని సగంగా మీడియంగా సగం వరకు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత నూనె పొయ్యి మీద బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అది కాగేంత వరకు వెయిట్ చేయాలి. అంతలోపు పకోడీకి ప్రిపేర్ చేసుకుందాము. సన్నగా తరిగి పెట్టుకున్న 2 మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకొని దాంట్లోకి జీలకర్ర, పచ్చిమిర్చి, ఉప్పు వేసుకొని నీరు ఊరేంత వరకు కలుపుకోవాలి. దాంట్లో కలుపుకున్న తర్వాత సరిపడా శనగపిండి వేసుకొని ఒక ముద్దలా తయారు చేసుకునేలాగా కలుపుకోవాలి. ముందుగానే తయారు చేసి పెట్టుకున్న శనగపిండి ఉంది కదా, దాంట్లో ఎగ్స్ ముంచి నూనెలో వేసి వేయించుకోవాలి. అలాగే పకోడీని కూడా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, వేడివేడి పకోడీ బజ్జీ రెడీ.